6 గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్స్ పైనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలన్నారు. కలెక్టర్లు ప్రజలతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించడమే మొదటి ప్రాధాన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనని అన్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీల మీటింగ్లో సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు రేవంత్. కలెక్టర్లు ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రజల అభిమానాలు చూరగొనాలని చెప్పారు. ఇటీవల టీచర్లు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారన్నారు. వివిధ రాష్ట్రాల క్యాడర్ నుంచి వచ్చిన కలెక్టర్లు విధి నిర్వహణలో ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలన్నారు. శంకరన్, శ్రీధరన్లా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఐఏఎస్లు పనిచేయాలన్నారు. ఆఫీసులకే పరిమితం కాకుండా జనంలో తిరగాలని సూచించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు రేవంత్. జిల్లాల పరిధి తగ్గినందున మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరిస్తే హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు సీఎం. 6 గ్యారంటీల అమలు కూడా కలెక్టర్లే చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు పనిచేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు నమోదు చేయాలన్నారు. ఆగస్టు 15లోగా పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించాలని గడువు పెట్టారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, వాళ్ల వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆదేశించారు సీఎం. జియో ట్యాగింగ్ టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలన్న డిమాండ్పై స్టడీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి CSR నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యంతో నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అటవీ సంపద పెంచడంపై కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రోన్లతో ఏరియల్ సర్వే చేసి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలన్నారు. భూసార పరీక్షలతో ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. ఈ బాధ్యతను గిరిజనులకు అప్పగించేలా చూడాలన్నారు. దీనివల్ల గిరిజనులకు ఆదాయం కలుగుతుందని, కోతుల బెడద తగ్గుతుందన్నారు సీఎం. కెనాల్స్ వెంట, చెరువు గట్ల వెంట తాటి, ఈత మొక్కలు నాటేలా చూడాలన్నారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలని చెప్పారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, ఆ సంఖ్యను 1 కోటికి పెంచాలన్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 480 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నామన్నారు బట్టి. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ల సమావేశంలో 9 కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.